ఫోన్ ట్యాపింగ్ తో పాటు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో స్పందించారు. సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు తాను గుర్తు చేశారన్నారు. కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులని, సినీ నటుల్ని బెదిరించి కోట్లు దండుకున్నారని, బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోడ్ల బాండ్స్ కొనుగోలు చేయించారన్నారు. నా ఫోన్లను ప్రస్తుతం సీఎం, మంత్రుల ఫోన్లతో పాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసింది అన్నారు. 2 ఏళ్ల విచారణలో సిట్ సాధించిందేమిటని, ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్టు చేశారా అని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది, ప్రజలు గుర్తిస్తలేరు. మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. ఈ ముఖ్యమంత్రికి చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైలు పెట్టిర్రు, డ్రోన్ అని, ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పళ్ళు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్లు తెరిచిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది నీ ధైర్యం? ఏంది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముడుచుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్లో కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే.